నమస్కారం మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. జగనన్న ఆశయం ప్రజలకు సుపరిపాలన అధికారుల ద్వారా అందించాలని ఆయన ధ్యేయం. మనం దానిని నెరవేర్చడానికి మన బాధ్యతగా చేయాలని ఆదేశాలు ఇచ్చిన మండల అధికారులు, మండల తహసీల్దార్, మండల ఎంపీడీఓ, మండల సిఐ. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో అన్ని పంచాయతీల కార్యదర్శుల మీద ఎంపీడీఓ, ఎంఆర్ఓ సీరియస్. పంచాయతీల్లో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సరిగ్గా విధులు నిర్వహించడం లేదని, మీరు బాధ్యత తీసుకుని వారిని విధులు సరిగా నిర్వహించాలని తెలియజేశారు. ఎవరైతే విధులకు సరిగా రారో వారిపైన కార్యదర్శి బాధ్యతలు తీసుకొని వారికి తెలియచెప్పాలి. ప్రతిరోజు అటెండెన్స్ వేయాలి. సచివాలయ సిబ్బంది ఎక్కడికి వెళ్తారో వారు రోజు మూవ్మెంట్ రిజిస్టర్లో మెన్షన్ చేసి వెళ్ళాలి. సచివాలయ సిబ్బంది ప్రతిరోజు 3 గంటలకి గ్రీవెన్స్లో పాల్గొనాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలన అందించాలని మన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయం. అది నెరవేర్చే బాధ్యత మనదే అని మండల అధికారులు, వీఆర్ఓలకు, పంచాయతీ కార్యదర్శులకు తెలిపారు. తదుపరి మండలంలో దాదాపు 2.5 సంవత్సరాల నుండి స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న రత్నం సార్ని ఘనంగా సన్మానించిన మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రత్నం సార్, మండల తహసీల్దార్ రామాంజనేయ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శేఖర్, మండల ఎంపీడీఓ అంజినప్ప, మండల సిఐ జయనాయక్ పాల్గొన్నారు. కొంచెం ఇట్లా బాగుంది కొంచెం ఎంతమంది స్పీచ్ ఇస్తుంది మనకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కొన్ని ఉన్నాయి, అవి డిస్కషన్ చేసి స్మాల్ గెట్ సార్కు ఇది ఒక అంతర్గానం గెట్ సార్కు దీని ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆత్మ మంచి సార్కు తోడు సెక్రటరీస్, మండల స్థాయి సిబ్బంది, మండల స్థాయి కూడా ఇప్పుడు నేను విజిట్ చేసి వచ్చిన ఆబ్సెంట్ చేసి వచ్చిన చేసినారు సార్ మాట్లాడుతున్నాను చేసినారు సార్ సార్ రావడం జరిగింది. నా పాలకవర్గము పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంతకాలం మన మండలానికి సేవలు అందించినటువంటి రత్నం సార్కు ఒక చిన్న సన్మానంతో చేయాలనుకున్నాం. అంటే ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనుకున్నాం. మనం ఏమో తహసీల్దార్ సార్తో కూడా సిఐ సార్తో కూడా మనం డిస్కస్ చేయలేదు. ఏదో మళ్ళీ ఎందుకంటే ఎక్కువ ఇది అనుకుంటే మళ్ళీ ప్రజాప్రతినిధులు పిలిచినారు, వాళ్ళు పిలిచినారు, ఊరికే ఇస్తూ మా సచివాలయం స్టాఫ్ సచివాలయం దగ్గర విజిట్కి వచ్చింటే వాళ్ళతో పాటు వచ్చింటే సబ్ కలెక్టర్ సారే పంపించినారు సార్. 3 to 5 గ్రీవెన్స్ అనేది మీరు ఇప్పుడు ఉండకూడదు కదా, మీరు సచివాలయంలోకి వెళ్ళిపోవడానికి సబ్ కలెక్టర్ సార్ పంపించినారు సార్. కానీ మన వాళ్ళు మాత్రము ఆ విధంగా ఉండడం లేదు సార్ సచివాలయంలో. అందుకనే కదా ప్రాపర్ గా ఇప్పుడు అయితే గ్రీవెన్స్ కంటెంట్ కాలేదు, మీరు మార్క్ చేసి పెట్టండి. సరే సరే పంపిస్తాం. సరే సార్ ఇస్తాం లేదు సార్. వారు ఇదే విధంగా సేవలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం వెరీ ఎక్సలెన్స్, ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ పెట్టి గ్రామ సచివాలయం స్టాఫ్ ఈ విషయంలో నేను గర్వంగా చెప్తున్నాను. కాబట్టి సార్ దగ్గర మనం డిసిప్లిన్, టైమింగ్ మెయింటెనెన్స్ ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలా. 420 మంది వాలంటీర్స్ ఎంతమంది కానీ ఫోన్ చేస్తాను. మండల స్థాయిలో 20-25 మంది ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది కానీ ఫోన్ చేస్తాను. సచివాలయం సిబ్బంది 200 మంది ఉన్నారు, ఎంతమంది కానీ ఫోన్ చేస్తాము. సార్ ఆఫీస్ లో హై లెవెల్ లో ఉండే వాళ్ళు సరిగ్గా ఈ రోజు ఒక్క తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఏ మాత్రం కూడా దాంట్లో లేదు. ఏం చేస్తాం నేను చెప్పండి. సచివాలయాలు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కానీ కొన్ని చోట్ల సిబ్బంది 1-2 ఉంటున్నారు. అది కొద్దిగా బాధాకరమైన. వేరే వాళ్ళు అయితే ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తారు. అది మన నేచర్ కాదు. వాళ్ళకి సర్ది చెప్పి మన సెక్రటరీ కూడా ఇమీడియట్ గా ఫోన్ చేసి ఈ విధంగా పరిస్థితి ఉంది.
చేయడం లేదు సార్. చేయకపోతే ఉండడం లేదు సార్. ఉండడం లేదు సార్ మాకు. ఉండడం లేదు సార్. ఉండడం లేదు. మేము ఏదో చెప్తే సార్కి కంప్లైంట్ చేసి రాబోద్దు. అదే మరి ఇక్కడ ఉన్నటువంటి సార్కి కంప్లైంట్ చేస్తే మేము ఏదో మాట్లాడిన దానికి మేమేం మాట్లాడలేదు. అమ్మాయిలు ఏం మాట్లాడలేదు. లేదు సార్, ప్రాబ్లం ఉంది సార్. నిజంగా ప్రాబ్లం అయితే ఉంది సార్. మేము కూడా ప్రాబ్లం ఎక్కువైపోతుంది సార్. యూనియన్ ఉన్నారో, ఎట్లా సర్వేస్ యూనియన్ ఉన్నారో, ఎట్లా బీఆర్ఎస్ ఉన్నారో, మా పంచాయత్ సెక్రటరీ కూడా యూనియన్ లేకనే ఈ పద్ధతి వచ్చింది సార్. ఉద్యోగమే సార్, ఉద్యోగమే కాదు సార్. ఇప్పుడు వాళ్ళు ఏమైనా సమస్య వచ్చినా నేను చెప్తున్నాను సార్, చెప్పుకుంటాను కదా. మన మండలము అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఈవెన్ నామినేషన్ దగ్గర నుంచి రిజల్ట్స్ ప్రకటించేంత వరకు ప్రతి ఒక్కటి ఒక చిన్న సమస్య రానికుండా రిజల్ట్స్ అనౌన్స్ చేయడంలో పగడ్బందీ ప్రణాళికతో తయారు చేసుకుని మన మండలము జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానం నిలిచింది. దీనికి మొట్టమొదటిసారిగా నేను మన సిబ్బందికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తున్నాను. దీంట్లో సహకరించినటువంటి మనకు త్రిమూర్తులు, ముఖ్యంగా సిఎస్ఆర్ ప్రతి ఎలక్షన్ సంబంధించి తమ సిబ్బందిని ముందుగానే అలర్ట్ చేసి మాకు కూడా సరైన గైడెన్స్ సార్ ఇది టైంకి అయిపోయింది, మళ్ళీ మనకు సమస్యలు వస్తాయి సార్, పలానా ఈ విధంగా ఉంది, మీరు ముందుగా అలర్ట్ కావండి. జిల్లా కలెక్టర్ గారు ఎవ్రీ మండే తర్వాత సాటర్డే ఖచ్చితంగా వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ప్రతి సబ్జెక్టు మీద టార్గెట్ అచీవ్ అయినా లేదా అనేది ఎంత ఇనిషియేషన్ తీసుకొని వీసీ జరిగి ఆ వీసీలో కలెక్టర్ గారు మీకు ఇంత సిబ్బంది ఉండి ఏం చేస్తున్నారు ఇంకో మండలం తీసి అడుగుతూ ఉంటే కనీసం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో అక్కడ ఎంపీలు తహసీల్దార్లు ఉన్నారంటే స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారంటే వ్యవస్థ ఎంత ఘోరంగా తయారైపోతుందో అర్థం చేసుకుంటున్నారు. మాకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అటెండెన్స్ కూడా ఏమవుతున్నది, 10 గంటలు 10:30 లోపలేసంటే అటెండెన్స్ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు. 10:30 తర్వాత అటెండెన్స్ పడకపోతే దాన్ని పడదు తీసుకోవటం లే, కన్సల్ట్ చేసుకోవటం వల్ల మన పర్సెంటేజ్ ఎంత వస్తుంది, 60%, 50% వస్తుంది. ఇంకా 200 మంది ఉండే 50% అంటే ఇంకా దాదాపు 100 మంది ఏం చేస్తున్నారు. మీరు 10:40కి ఎటువంటి పరిస్థితుల్లో ఆబ్సెంట్ అయింది, ఆప్షన్ చేస్తే భయం వస్తుంది. లేదమ్మా నాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. తర్వాత మీరు కూడా ఒక సర్క్యులర్ జారీ చేసుకొని అందరూ ఉదయం వచ్చేసి మీరు ఏమైనా ఫీల్డ్ వర్క్ ఉంటే ఉదయం ఫీల్డ్కి వెళ్ళిపోయి అలా 3 గంటలకంతా ఆఫీస్ రివ్యూస్ రావాలని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసి మేము కూడా మండల స్థాయిలో అందరూ మండల ఆఫీసర్లు అందరూ సర్క్యులర్ జారీ చేస్తాము. అవునా, వాళ్ళకి శాలరీ పెట్టింది వీళ్ళు కాదు కాబట్టి మనం ఆ రిపోర్ట్ కూడా మనం కావాలంటే కలెక్టర్ గారు కూడా జరుగుతున్నారు. మీరు రామోళ్ళు అప్సైట్ చేసి రిపోర్ట్ పెట్టండి సార్. 6 months అయింది సార్, మా మేనేజర్ అసలు రాలేదు సార్. అదే రిపోర్ట్ పెట్టు. సరే సార్, రిపోర్ట్ పెట్టి ఆ రిపోర్ట్ పంపిస్తాం మేము. ఆ తర్వాత యాక్షన్ తీసుకొని మీరైతే ఆప్షన్ తీసుకుంటా కూడా జీతం కట్ చేసేది, మీ బదిలో జీతం కట్ చేసేది. నాకు ములాది లేదు, నాకు ఈ విధంగా ప్రతి టీమ్స్ విజిట్ చేస్తుందని నా మీద చర్య తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఆప్షన్ చేసేది. సెక్రటరీ పైన ఇమ్మీడియట్ యాక్షన్ ఉండేది. ఫస్ట్ ప్రాపర్ గా మనము కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా కంట్రోలింగ్ వస్తుంది. లేదు సార్, కావడం లేదు సార్. రావాలా ఒకటి పంపించండి. ఇప్పుడు మీరు ఆ విధంగా ఇర్రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి ఆప్షన్ చేసేసి ఆప్షన్ చేసేసి రిపోర్ట్ పంపించేసి చెప్పు సార్. జీతం పెట్టి 9:30 పోతారు సార్. పోయినా కూడా 11 వరకు ఒక్కోసారి 11కి వస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తారు. వస్తే దాని మాట అడిగితే ఏదో చెప్తారు సార్, ఏదో కారణం. గతంలో మాదిరి మనం ఏదో మనకు ఏదో రామకావస్థ ఏదో వచ్చేది అనే పద్ధతిలో ఉన్నారు. అది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు అన్ని ఆల్ యాక్టివిటీస్ గోస్ టు ది గ్రామ పంచాయతీ అండ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ. కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉదయం లేస్తానట్లే ఒకసారి ఆ రోజు నీకు ప్రయారిటీ సబ్జెక్టులు ఏవి, ఆ ప్రయారిటీ సబ్జెక్టులు తీసుకొని అందరికీ ఒకసారి ఫోన్ చేయండి, ఒకసారి మానిటరింగ్ చేయండి. వాళ్ళు అడిగితే కదా, వాళ్ళు అడిగితే భయపడతారు సచివాలయం స్టాఫ్. మీరు అడగటం పొద్దున్న లేసానంటే వెల్ఫేర్ అసిస్టెంట్ ఈరోజు
ఇన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి. నువ్వు ఎన్ని చేసినావు? ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఆ పెండింగ్ ఉంటే కారణం ఏమి? వాడు ఎవరు వాలంటీర్ ఎవరు ఇద్దరు ఉండరు. ఆ వెల్ఫేర్ చెప్పలేడు. ఇంటికి జీతం పెట్టేది నువ్వు. ఆ వెల్ఫేర్ మాట వినడు. వెల్ఫేర్ ఏమంటాడు, సార్ నేను 4 సార్లు ఫోన్ చేసినా సార్ వాడు వాలంటీర్ ఫోన్ అవుతాడు సార్. వాడు చొరవ తీసుకోవాల్సింది ఎవరు? పంచాయత్ సెక్రటరీ. నువ్వు వాళ్ళని ఫోన్ చేయి. వస్తావా లేదా? వాళ్ళు లాగిన్ తీసి పారేసి ఇప్పుడు 2 సార్లు చెప్తూ వాడు సరిగ్గా పని చేయాలి కదా, పక్కకు పెట్టేసి 1 రోజులో తొలగించేస్తారా మీరు తీసుకుని వస్తే? సెక్రటరీ చొరవ తీసుకోకపోతే వెల్ఫేర్ ఏం చేస్తాడు? వెల్ఫేర్ జీతం పెట్టేది వాళ్ళకు. మనం ఆ సిటిజన్ అవుట్ రీచ్ మెసేజ్ మీద మెసేజ్ దాదాపు 15 రోజులతో పెడతామని. అసలు ఎంత జరిగింది, ఏం జరిగింది, ఏ వాలంటీర్ లెవెల్లో ఎంత పెండింగ్ ఉంది ఒకసారి మానిటరింగ్ చేస్తే ఎవరు పెండింగ్ ఉందో వాళ్ళు పిలిపిస్తే ఒక 2 క్లస్టర్లు 3 క్లస్టర్లు పెండింగ్ ఉంటాయి. దానివల్ల మొత్తము మండల స్థాయిలో అన్ని క్లస్టర్లు కలిపితే అక్కడ యూజ్ పెండింగ్స్ కనిపిస్తాయి. ఒకసారి వాళ్ళని పిలిపించేసి నువ్వు ఎందుకు చేయలేదు, వాడు చేయకపోతే వాళ్ళని వేరే వాళ్ళకన్నా ఇన్ఛార్జ్ చేసి వాళ్ళ ద్వారా చేయించేదానికి మనము ప్రయత్నం. సెక్రటరీ చేయకపోతే ఎవరు చేస్తారు కదా? అందరికీ ఎగ్జామ్షన్ ఇచ్చి మేము అనిపించుకుంటున్నాం సార్, అంతే. నిజంగా చెప్తాం సార్. అదే సార్ నేను చేసిన పని. మేము నిజం మా తప్పే సార్ అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు రాకున్నప్పుడు ఏం మాట్లాడుకోకుండా ఏదో ఉద్యోగం చేసేయండి చేసుకుంటూ పోతానని జరుపుకొని పోతున్నాం. మేము డీడీఓలు ఉన్నా కూడా మేము ఎక్కువ ఏమి ఎవరి మీద ఇంతవరకు సార్ అదే సార్ చేపిస్తాను సార్. ఇంతవరకు ఎవరి మీద లెటర్ రాయలేదు, ఎవరు ఏమి చేయలేదు సార్. అది మా తప్పు సార్. ఒకటి మనం ఎవరు డీడీఓగా ఉన్నా అవును సార్, అది ఉద్యోగమే బాధ్యత. సరే సార్. లేదు సార్, ఇన్ని రోజులు కూడా ఎందుకు అట్లా అయిన తర్వాత అంటే మేము ఎవరి మీద సార్ ఒక వాలంటీర్ మీద కంప్లైంట్ లేదు. ఇంతవరకు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చినాము సార్. నేను మాట చెప్తాను, మేము మీ పైన కంప్లైంట్ అదే సార్ మేము అందుకే ఇప్పుడు అవుతాము. అదే సార్ అంటాను, మేము ఎవరి మీద ఈ ఉందానికి మేము మీటింగ్ అంటే నేను ముదిగుబ్బ కళ్యాణదుర్గం ధర్మవరం చూశాను. ఇక్కడ ఇలా ఫ్లైట్ ఉంటుందని నాకు తెలియదు. వస్తాను మనలో మనం ఇలా అనుకుంటామని నాకు తెలియదు. ఫస్ట్ టైం నాకు 12 years ఎక్స్పీరియన్స్ లో. అయితే కోఆర్డినేషన్ వల్ల మనం బిగ్ అచీవ్మెంట్ ని రీచ్ అయ్యాం. అది స్టేట్ లోనే ఇలా చెప్పినట్టు ఎలక్షన్ స్టేట్ లోనే మనం ఫస్ట్ టైం అంటే అది కోఆర్డినేషన్. చిన్న అడ్జస్ట్మెంట్ ఉండే సెక్రటరీ బట్ ఎప్పటికైనా రీచ్ కావాల్సింది మాత్రం ఫైనల్ గా రీచ్ అయింది. అది నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నామినేషన్, అది మళ్ళా బ్రేకప్, అది తర్వాత నామినేషన్, అది మళ్ళీ కంటిన్యూ ఎలక్షన్, దాని తర్వాత కౌంటింగ్, దాని తర్వాత మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్, అది కూడా మళ్ళీ ఓటింగ్ అప్పుడు బ్రేకప్. ఇదంతా చాలా శ్రమతో కూడుకున్న పని. ఇదంతా మీరు నడిపించారు కాబట్టి దానికి ఈ సక్సెస్ వచ్చింది. మేము బయట ఉండి పబ్లిక్ ని మాత్రమే చేయగలుగుతాం. బట్ ఇండోర్ నుండి అడ్మినిస్ట్రేషన్ నడపడం అనేది అది చాలా మైండ్ ఫిట్ చేస్తుంది. అది చేశారు కాబట్టి ఈరోజు మనం దీని గురించి గొప్ప కాబట్టి చిన్న ఏదైనా ఉంటే కూడా అడ్జస్ట్ చేసుకుందాం. మన మా సైడ్ పోలీస్ శాఖ సైడ్ కానీ, రెవెన్యూ సైడ్ కానీ, బస్సెస్ సైడ్ కానీ, మరియు విద్యా పరిషత్ సైడ్ కానీ చిన్న ఏదైనా అడ్జస్ట్ చేసుకుని మనం కోఆపరేషన్ చేసుకున్నాం అని చెప్పేసి నా చిన్న మనవి. ఈరోజు మన మండలంలో ఉన్నటువంటి అందరూ సిబ్బంది చాలా బాగా చేశారు. ఫస్ట్ కోవిడ్ మనం పంచాయతీ కార్యదర్శులకు మనం చెప్పినా కూడా దాని మీద శ్రద్ధ అనేది పెట్టడంలో అసలు మీరు సరిగ్గా ఇన్వాల్వ్ కావకుండా నాకు తెలిసి ఒక సర్వే కానీ ఒక స్కీమ్ కానీ ఏది ఇచ్చినా కూడా ఆ స్టిపులేటెడ్ టైం కరెక్ట్, దాంట్లో షెడ్యూల్ కూడా ఎస్ఓపి ఇస్తాం. అవి ఈ షెడ్యూల్ లోపల కంప్లీట్ చేయాలి. ఆ టైం దాటిగా 1 week అయినా కూడా మేము చెప్తాం సార్ విషయం చెప్తాం సార్. పంచాయత్ సెక్రటరీస్ గా మేము విషయం చెప్తాం. మిగిలిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మహిళా పోలీసులు కావచ్చు, సర్వేయర్స్ కావచ్చు, అనిమల్ హస్బెండరీస్ కావచ్చు. సార్ మేము ఒక నిమిషం సార్, మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే మాకు సర్వేకి ఎఫ్లైన్ పోవాలా, మాకు ఫీల్డ్ పోవాలా అని 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా పెట్టుకోమని చెప్తున్నారు సార్. అక్కడి నుంచి మన కమిషనర్ గారి నుంచి కూడా ఉంది, ఆదేశాలు ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా
ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఇప్పుడు మహిళా పోలీసులు అయితే మాకు స్టేషన్ లో పని ఉంది సార్ అని వాళ్ళు చెప్తారు. సర్వేయర్లు అయితే మాకు ఎఫ్ లైన్ పోతాను వాళ్ళు చెప్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ లో హౌసింగ్ లో పని ఉంది చెప్తారు. ఇంకా 3 to 5 ఎవరు ఉంటారు సార్? ఇంకా మేము తప్ప పంచాయతీ సెక్రటరీ తప్ప ఎవరున్నాం సార్? చెప్పినాం సార్ ఆల్రెడీ మేము చెప్తే వాళ్ళు అసలు ఏమాత్రం కూడా వినరు. ప్రతి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు. మేమేమంటే ఓన్లీ డీడీఓస్ జీతం మాత్రం చేస్తున్నాం. పని మాత్రం ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ చేస్తున్నప్పుడు సార్ దాని అర్థం ఏమి? ఆ రోజు వాళ్ళకి అంటే ఆ విధంగా చేయాలి మేము కూడా అనేసి ఉద్దేశం. అవును సార్. మరి ఎందుకు చేయలేకుండా చేసినాం సార్, మేము చేసినాం సార్. ఆబ్సెంట్ అయితే చేసినాం సార్, ఆబ్సెంట్ చేసినాం సార్. శాలరీ కట్ చేయాలా? అది మా చేతిలో లేదు సార్. నా సెక్రటరీ ఆఫీస్ శాలరీ కట్ చేస్తాను. చేసినారు సార్, చేసినారు సార్, చేసినారు సార్. సార్ కాదు సార్, మా పరిధిలో సెక్రటరీ ఆఫీస్ శాలరీ కట్ చేసి పారేస్తారు. మా డీడీఓ పరిధిలో లేకుండా వాళ్ళకి సార్ మేము చెప్తానే సార్. మా డీడీఓ సర్లేదు సార్. వాడు పనికి రాలా, మరి ఒక రిపోర్ట్ రాసివ్వండి. ఉన్న విషయం నా ఫ్యాక్ట్ రాసివ్వండి. మీరు వాళ్ళకు చదివించే కొద్ది అవకాశం ఇచ్చే వాళ్ళని చూసి 10 మంది తయారైపోతారు. వాళ్ళు పోతే ఇంకోటి రాలేదు. అసలు పంచాయత్ సెక్రటరీ రోల్ ఏంటో అది కంప్లీట్ మీరు మర్చిపోతున్నారు. ఆ పాలసముద్రంలో 10 మంది వాలంటీర్లు టీఆర్కాడిపోతారు సార్. ఎప్పుడు దొరకదు. అది ఎప్పుడు 12 బ్యాలెన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా 7 ఉంటాయి సార్. చూపిస్తానండి. చాలా డ్రాబ్యాక్ ఉంది నాకు. అసలు సార్ 3 వేకెన్సీ ఉన్నాయి సార్. వేకెన్సీ నిన్నటి వరకు 12 మంది, నిన్న 7 మంది చేశారు. సార్ వాలంటీర్, రైస్ మ్యాపింగ్ వాలంటీర్ మా వాళ్ళని అడిగితే వాడు సార్ ఆయన రేడియన్స్ సార్. ఆయన మాత్రం సార్ ఆయన విషయంలో నేను మాట్లాడుకుందానే ఉంటాను. మీరు మాట్లాడుతుంటే చెప్పండి సార్ పొద్దున్నే వస్తారు సార్. సార్ పొద్దున్నే వస్తారు. నేను ఆబ్సెంట్ వేసాను సార్. ఆబ్సెంట్ వేసినాను సార్. వేసినాను సార్. ఆబ్సెంట్ అయితే ఇంతకు ముందు 2 సార్లు సార్, ఇంతకు ముందు 3 సార్లు మీకు రిపోర్ట్ ఇచ్చాను సార్. నేను ఒకసారి 1 month కంతా అటెండెన్స్ వేసి పెట్టేసినాడు. అప్పుడు సార్ కూడా చెప్పి కంప్లైంట్ ఇచ్చినాను సార్. అప్పుడు మీకు కూడా పంపించాను సార్ వాట్సాప్ లో. సార్ చెప్పినాను సార్ నేను. మీకు ఇంత యంత్రాంగం ఇచ్చి, ఇన్ని రకాల పవర్స్ ఇచ్చి, ఇన్ని చేసినా ఏదో కాలక్షేపానికి ఉద్యోగం చేస్తాననే పరిస్థితిలో తయారైపోయింది. సరైనటువంటి విధానంలో పరిపాలన జరిగింది. మేము ఏం చేస్తున్నామంటే మాకు జిల్లా స్థాయిలో నుండి దాదాపు ఒక 50 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. మేము ఎవరి 1 hour ఒకసారి మనం ఎంత బిజీగా ఉన్నా ఆ వాట్సాప్ గ్రూప్ చూసుకోవడం, ఏ స్కీమ్ వచ్చిందో ఏమొచ్చిందో వెంటనే మనము పంచాయతీ గ్రూప్, సచివాలయం గ్రూప్లోనా, మండలం గ్రూప్లోనా ఫార్వర్డ్ చేయడము. ఆ తర్వాత అది మన వాళ్ళు చూసుకున్నారని చెప్పేసి మా పనిలో మేము ఉండడం. ఆ తర్వాత ఆ స్టిపులేటెడ్ టైం ఇచ్చిన తర్వాత అక్కడ సర్వే కానీ టార్గెట్ కానీ కంప్లీట్ కాకపోతే 1 second అమరావతి నుండి ఫోన్లో అసలు మీకు అక్కడ ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్ లో ప్రతి ఒక్కటి వాట్సాప్ పెడుతున్నాము. ఏమనేది ఒకసారి మీరు ఆ సిబ్బందిని ఎవరిడే మానిటరింగ్ చేస్తే ఏ సబ్జెక్ట్ అసలు అగ్రికల్చర్ ఉన్నాడు, ఆ ఏవో వచ్చేసి మొత్తుకుంటాడు. ఇక్కడ వచ్చి సార్ ఏం సార్ వాళ్ళు ఇల్లు జీతం పెట్టేది సెక్రటరీ, మేము పని చేయమంటే మాకు పని చేయరు. ఆడ చూస్తే మన జేసీ గారు అది మ్యాపింగ్ కార్డ్స్ వాలంటీర్తో చేయించడానికి 4 రోజులు పట్టినా ఇంకా 60-80% కదా. మనం ఎంత జిల్లాలో 6 ప్లేస్లో ఇప్పుడు ఈ రోజు నాకు తెలిసి ఆ పెండింగ్ ఏమంటే ఒక 2-3 క్లస్టర్లు 4 క్లస్టర్లు పెండింగ్ వస్తా ఉంది. అది ట్రేస్ అప్ చేసి డేట్ ఫిక్స్ చేసుకొని మీకు 6వ తారీఖు రైస్ పోతాయని బటన్ పోతారు అందరికి. అది వాలంటీర్తో చెప్పి లేక 10 రోజులు అది ఆడ నాయకత్వం తీసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు 4 క్లస్టర్లు నిలిచిపోయినాయి. 4 క్లస్టర్ వల్ల 80% అయితే 20% నిలిచిపోయాయి. మిగతా మన వాళ్ళు 100% చేసిపోయారు. మేము ఎందుకు 80% ఉంది? ఏమి సెక్రటరీలు పనిచేస్తున్నారా, వాలంటీర్లు పనిచేస్తున్నారా, ఏం పరిస్థితి ఆడనేది ఆడ మనము చెప్పడానికి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. మేము మెసేజ్ మీద పెడతాం టార్గెట్ కంప్లీట్ చేయాలి. మీరు సరైనటువంటి నాయకత్వం తీసుకుంటే ఏ లెవెల్లో పెండింగ్ ఉందో అది చొరవ తీసుకోవాల్సింది సెక్రటరీ. 67% బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా 67 క్లస్టర్లు. ఈరోజు 8వ తారీఖు రైస్ కూడా 50% అయిపోయింది. సెక్రటరీ చెప్తే ఫోన్ కూడా ఒకసారి వింటే ఖచ్చితంగా ఏ వ్యవస్థ అయినా సెటిల్ అవుతుంది. మీకు యాజ్ పర్ నామ్స్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏముందంటే ఉదయం వాళ్ళు 10 లోపల అటెండెన్స్ చేయాలి.
సో ఫీల్డ్ వర్క్ ఉండే వాళ్ళను మూమెంట్ రేషియో రాయాలి. మూమెంట్ రేషియో రాసిపోలేదు. మళ్ళా ఏదైనా వర్క్ చూసుకొని 3 గంటలకు మళ్ళీ గ్రీవెన్స్ కట్టండి కంపల్సరీ, ఎవ్రీడే గ్రీవెన్స్ పెట్టాలి. ఎందుకంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పంచాయతీలో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అయితేనే రైతులకి అయితేనే ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఉంటే ఫీల్డ్ స్థాయిలో పరిష్కారం కావాలా, ఆడే స్టాఫ్ అందుబాటులో ఉంటే వాళ్ళ సమస్య అదే పరిష్కారం అవుతుంది. వాళ్ళ అనవసరంగా మన ఆఫీసులకు డివిజన్కు జిల్లాకు పోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే గ్రీవెన్స్ అనేది పెట్టారు. దానికి ఇంకా ఏదైనా అత్యవసరమైన సర్వీసులు కూడా ఉంటాయి కొన్ని. ఎందుకంటే ఏదో మనము సర్వేకి సంబంధించినటువంటి ఏదైనా మిగతా వర్క్ ఏదైనా ఒకవేళ సార్ చెప్పిందో లేకపోతే మన మహిళా పోలీసులు ఏదైనా అత్యవసర సర్వీస్ ఉంటుంటే దాన్ని మూమెంట్ రాసుకోమనండి. ఇది ఎస్పెషల్లీ ఒకటి ఎక్స్ట్రాడినరీ కేసు, మళ్ళీ డైలీ కాదు. డైలీ అదైతే మన గ్రీవెన్స్ కలెక్టర్ గారు ఏం చెప్పినారంటే విఆర్ఓ కానీ సర్వేయర్ కానీ మహిళా పోలీసు కానీ అగ్రికల్చర్ ఎవరి బేబీ ఖచ్చితంగా ఉదయం వచ్చేసి అటెండెన్స్ వేసుకొని ఉదయం కావాలంటే ఫీల్డ్కి వెళ్ళి 3 గంటల వరకు ఫీల్డ్ చూసుకోండి. 3 తర్వాత ఖచ్చితంగా గ్రీవెన్స్ కట్టండి. మన కూడా కొన్ని ఇష్యూలు వచ్చేకి మన జేసీ గారు కలెక్టర్ గారు కూడా చెప్పినారు, ఇట్లా సర్వేస్ తర్వాత వీళ్ళు ఇట్లా పోతున్నారు సార్ అంటే మేము ఏం చెప్పినాం వాళ్ళకి వర్క్ సచివాలయంలో ఉన్న ఉద్యోగి సచివాలయం జోడించులు పనిచేయాలి, కానీ సచివాలయం దాటేసి ఏడో పని వాడు ఏదో పని చెప్పుకొని పోతా ఉంటే మీరు రిపోర్ట్ చేయకుండా ఎందుకున్నారు అని అడిగారు కలెక్టర్. ఎంఆర్ఓ ఆఫీస్ గవర్నమెంట్ అని రాసి వెళ్ళిపోతారు సార్, అంతే సార్, ఏం మాట్లాడరు. అట్లనే సర్వేరు అంతే, బిఆర్ఓ అంతే. అందుకే స్పెసిఫిక్ నేను ఇంకో విషయం సార్ అదే చెప్తాను, దానికి సంబంధించిన మండల ఆఫీసర్లకి మీరందరూ సర్కులర్ ఇష్యూ చేయండి సార్. ఏమంటే 3 to 5 ఎటువంటి మీటింగ్లు పెట్టుకోకూడదు అని చెప్పి మీరు ఇష్యూ చేసేయండి. అవును సార్. సార్ నిజంగా అందరూ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు సార్, కానీ పైన లెవెల్ అంటే మా లెవెల్లో ఎవరు సరిగా పని చేయలేదు. చెప్పేదానికి ఇబ్బంది సార్, ఎవరు చెప్పేకి ఇబ్బంది అవుతాను సార్. ఇంకోటి సర్కులర్ కూడా మేము ఇష్యూ చేస్తాము చేస్తూ ఈ ఒక మంత్ లో మీకు ఒకసారి చెప్పినాను, అంటే మీకు గుర్తుందో లేదో, ఒక మంత్ అంతా కంప్లీట్ గా 31st వరకు అటెండెన్స్ వేసేసి ఆయన 31st వరకు అసెంబ్లీ వేసేసి ఇంకంతే రాడు సార్. ఆయన అందరూ వచ్చి మమ్మల్ని అడుగుతాను సార్. చెప్పినాను సార్, సార్ నేను వాట్సాప్ లోనే పెట్టాను సార్, అది చాలా రోజులు సార్, కాపీ ఉంది సార్, ఇప్పుడు ఉంది సార్. సార్ నువ్వు నీ సిబ్బంది సరిగా నువ్వు రిటర్న్ ఇవ్వాల. సరే సార్, ఇస్తాను లేదు సార్. ఇప్పుడు మేము మళ్ళీ రిటర్న్ గా పెట్టాలంటే ఇస్తాను లేదు సార్, తప్పకుండా ఇస్తాను సార్. ఏమవుతుంది ఒకసారి 2 సార్లు చెప్తాము సార్. చెప్పినాను సార్, 3 నుంచి 5 వరకు ఉండాలంటే ఆయన మాత్రం ఉన్నాడు సార్. అక్కడ ఆయన ఒక్కడే లేకుండా మిగిలిన వాళ్ళకి చెప్పలేకుండా సార్. అవును సార్, ఆయన ఏం మాట్లాడలేమని మిగిలిన వాళ్ళంతా లీనియన్స్ తీసుకుంటారా సార్ నాకు. సార్ ఒక్క వాలంటీర్ ఏదైనా సంతకం పెడతామంటే సంతకం పెడితే సీల్ తీసుకుంటారు సార్. సీల్ ఎన్నిసార్లు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పీపుల్ వచ్చి సంతకం పెట్టించుకున్నాక సీల్ వేయించుకున్నాక 2 రోజులు తిరుగుతారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఆయన అట్లున్నప్పుడు అంటే ఇప్పుడు నేను ఆయన ఈక్వల్ క్యాడర్ అనుకోండి సార్. ఒకటి ఇంకా వాలంటీర్లు వాళ్ళు ఏదైనా అంటే ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉండే వాళ్ళు ఎవరన్నా రైతులు కానీ ఏదైనా కానీ వాళ్ళని అడుగుతారు. ఆయన అప్లికేషన్ తీసుకుని వాలంటీర్లు వస్తే ఈయన సంతకం పెడతాడు, లేకుంటే సంతకం పెట్టాడు, వాళ్ళు రమ్మని పొందాడు, లేకుంటే అంతా అయిపోయినాక సీల్ మాత్రం నేను లాస్ట్లో. చాలా ఇబ్బంది ఉంది సార్. అదైతే నాకు ఏమంటే నేను కంప్లైంట్ చేయకూడదు అన్నట్లు ఊరుకున్నాను సార్. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ఇద్దరు ఒక లెవెల్లో పైన హై లెవెల్లో ఉండేవాళ్ళు ఉన్న సచివాలయంలోకి. వీళ్ళిద్దరూ సరిగ్గా రాకుండా ఉంటే ఇద్దరులో ఎవరన్నా కానీ ఇద్దరు కానీ సరిగ్గా లేకుండా ఉంటే ఎవరు మాట్లాడారు సార్. అక్కడ అదే సార్ జరుగుతుంది. ఏం కాదు, మీరు వాస్తవంగా ఒకసారి చెప్పి చూడండి. రీసెంట్ గా కూడా సార్ 5 రోజులు లీవ్ పెట్టింటే ఫోటో కూడా సార్ వేరే వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టినారు సార్. నరసింహులు తీసుకొని వచ్చాడు సార్. అది తీసుకొని వచ్చాడు సార్, చేసినాం సార్. సార్ కూడా ఒక రోజు పెట్టినాడు సార్. సార్ కూడా అటెండెన్స్ సారు దాంట్లో క్వశ్చన్ మార్క్ పెట్టిపోయింటే మళ్ళీ దాంట్లో ఆయన ఏందో రాసినాడు సార్, సంథింగ్ రాసినాడు సార్. ఆయన ఎండిఓ సార్ రాసిన దాన్ని కూడా ఆయన మళ్ళీ కరెక్ట్ చేస్తారు సార్. ఆయన సార్ జీతం మేము కాదు కదా సార్, విఆర్ఓ సార్. అవును సార్, జగదీష్ విఆర్ఓ సార్. మీకే సార్ జగదీష్. చూడండి సార్, ఈ రోజు కూడా సార్ 4 రోజులు కంటిన్యూగా ఆబ్సెంట్ ఉంది సార్. అక్కడ కంటిన్యూగా 4 రోజులు ఉంది సార్ ఆబ్సెంట్. ఆయన సార్ రెగ్యులర్ సార్ ఆయన కూడా కాదు, రెగ్యులర్ బిఆర్ఓస్ కూడా ఎవరు రావడం లేదు. 1వ తారీఖు నుంచి ఈ పద్ధతి ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్. అసలు గ్రీవెన్స్ పెట్టడమే లేదు.
రేటు కూడా పెట్టాలని సర్క్యులర్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. ఎన్ని వచ్చినా గ్రీవెన్స్ లిస్ట్ 50 పంచాయతీలు మెయింటైన్ చేసినారు. అదే రెండో చూడమని చెప్పారు కలెక్టర్. ఇంతవరకు ఏదో జరుగుతూ వచ్చింది. ఇక నుంచి ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ వాళ్ళకు కూడా ఇన్స్పెక్షన్ లాగా జీవనం ఇంకోటి తెలిసిన సర్పంచ్ కూడా ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ డైరెక్ట్ కలెక్టర్ పెట్టమంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళు ఏదో చేసుకొని పోతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ వాళ్ళు సరిగ్గా రాసి రిపోర్ట్ కానీ పెడితే ఇమ్మీడియట్ వెళ్ళిపోతారు. ఎక్కడ సెక్రటరీ పొద్దున్నే పోయి నువ్వు 10 గంటలకు అక్కడ కూర్చోవు, నీ స్టాఫ్ ఎవరు అటెండెన్స్ ఇంకా స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ 80% అటెండెన్స్. రిమైన్ 20% ఎవరిద్దరు లీవ్ పెట్టింటారు. ఆ లీవ్ పెట్టిన అప్లికేషన్ లీవ్ అని హెచ్ఆర్ఎంఎస్ డేటాలో ఫీడ్ చేసి పంపిస్తే కదా మీకు పూర్తి అటెండెన్స్ అనేది పడేది. ఎవరిడే 90% సార్ చెప్పి నుంచి అడుగుతాడు. ఎవరిడే 90%. ఎవ్రీడే వాలంటీర్స్ చూస్తే 27%. సర్ప్రైజ్ చేస్తే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సర్ప్రైజ్ అసలు 50 పంచాయతీలో గ్రీవెన్స్ లిస్ట్ పెట్టినారు. 3 to 5 జరుగుతుంది. ఒక్క రోజైనా ఆ 9 రిజిస్టర్స్ పెట్టుకోమని నేను ప్రతి రోజు పెడతాం. కొంతమంది తెప్పిస్తున్నారు, కొంతమంది తెప్పించుకోలేదు. కార్యదర్శి కదా బాధ్యత తీసుకోవాల్సింది. మేము గవర్నమెంట్ పొద్దుపోకు చెప్తున్నారా? ఎప్పటికప్పుడు రిజిస్టర్ పెట్టేసుకొని ఆ రిజిస్టర్కి ఒకరు బాధ్యత పెట్టమన్నా. డిజిటల్ రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయాలి. పంచాయత్ సెక్రటరీ తనే స్వయంగా రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. మీకు ఎప్పుడు ఆ స్టాఫ్ భయపడతారంటే నువ్వు చొరవ తీసుకొని ఫలానా డిపార్ట్మెంట్ వైజ్ నువ్వు వాళ్ళని అడిగితే వాళ్ళకి పైకి వస్తుంది. నువ్వు వాళ్ళని పట్టించుకోకపోతే ఏముంది, మమ్మల్ని ఎవరు అడగలేదులే, వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు సచివాలయం స్టాఫ్ మా మాట ఏంటంటే ఎట్లంటారు, మీకే సబ్జెక్టు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ జీతం వాళ్ళు పడేటప్పుడు ఏదో కాలక్షేపానికి మేము ఉద్యోగం చేసుకుంటాము, వాళ్ళు కాలక్షేపానికి వస్తున్నారు, పాయ వ్యవస్థ అంతా నాశనం అయిపోతారు. పిల్లి సరిగ్గా మీరు మానిటరింగ్ చేస్తే ఏ రోజు కూడా ఒకవేళ పెండింగ్ అనేది ఏమన్నా ఉంటే కొన్ని పెండెన్సీ వస్తాయి. 10% పెండింగ్ వస్తాయి కొన్ని సంవత్సరం. మాకు కూడా తెలుసు పిల్లి మేము ఎంటబడి చేయండి తర్వాత చేసి ఆ తర్వాత కావాలంటే ఇప్పుడు చేసినాం సార్ అని చెప్పేసి అప్పుడు స్పందిస్తాం. అవార్డు డిస్ట్రిక్ట్ లెవెల్లో మాకు దుమారం లేకుందంటే వాలంటీర్లు ఎందుకు లేరంటే వాడు డ్రైవింగ్ పని పోతాడు, తీసేయడం అందరినీ. మేము అవసరం కొత్త పెడదాము. ఫోన్ చేస్తే మన డ్రైవింగ్ పోయాడంటే వాడు అతగారు